ఎస్ఐఆర్ ప్రక్రియపైన కాంగ్రెస్ మరోసారి ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై చర్చించేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు జూమ్ మీటింగ్ ద్వారా సమావేశం కాబోతున్నారు. పార్టీ నేతలతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమై ఎస్ఐఆర్ ప్రక్రియ తీరును సమీక్షించనున్నారు. ఈ మీటింగ్లో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, పీఏసీ సభ్యులు, పార్టీ వైస్ ప్రెసిడెంట్లు పాల్గొనున్నారు. ఎస్ఐఆర్ అంశంపై చర్చించనున్నారు. ఎస్ఐఆర్ విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి పార్టీ నివేదిక కూడా తెప్పించుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ తీరులో జరుగుతున్న అలసత్వంపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సంధ్య, ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుని ఈ అంశానికి సంబంధించి గతంలో జూమ్ మీటింగ్ జరిగినప్పుడు కూడా పార్టీ ముఖ్య నేతలను కూడా చాలా సీరియస్ గా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలను కానీ వారి నియోజకవర్గ ఇన్ఛార్జ్లను కూడా హెచ్చరించి అక్కడ సంబంధించి బిఎల్ఓలో వ్యవహరిస్తున్న తీరుపైన కూడా కాస్త అసంతృప్తి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తున్నారో ఏందనేది కూడా నాకు రిపోర్ట్ ఉంది. మళ్ళీ వాళ్ళు ఎవరైతే మెరుగుపరుచుకోకపోతే వారి విషయంలో కనుక చాలా సీరియస్ గా ఉంటారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే, అదేవిధంగా ఎమ్మెల్యే అయినా సరే ఆ ప్లేస్ లో కొత్త వారికి అవకాశం ఇచ్చి అక్కడ పనిచేసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి గతంలో హెచ్చరించిన పరిస్థితి. అయితే దానికి తగ్గట్టుగానే మళ్ళీ ఈ రోజు మరి కాసేపట్లో జూమ్ మీటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ జూమ్ మీటింగ్ లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు కొంతమంది కోఆర్డినేషన్ బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది. పార్లమెంట్ కోఆర్డినేషన్ బాధ్యతలు, అదేవిధంగా రెండు అసెంబ్లీలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ పార్టీ తరఫున కూడా అప్పగించారు. వీటికి సంబంధించి అంతా కూడా ఎప్పటికప్పుడు ఆరా తీసిన పరిస్థితి. పని వర్క్ సంబంధించి ఎస్ఐఆర్ విషయంలో ముఖ్యంగా ఇప్పటికే ఎమ్యూరేషన్ ఫార్మ్స్ అందజేసిన పరిస్థితి దగ్గర పడుతుంది. అయితే దానికి సంబంధించి ఇంకా ఎమ్యూరేషన్ ఫార్మ్స్ కొంతమందికి రాకపోవడం కానీ, మ్యాపింగ్ సంబంధించిన విషయంలో కానీ, ఓటర్ కు సంబంధించిన ఫార్మ్స్ ఫుల్ఫిల్ చేయడంలో కొంత ఇంకా అలసత్వం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరు కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు ఓటర్ అనేది వారిని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. బూత్ లెవెల్లో ఈ సంబంధించిన దానిపైన చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఇప్పటికే వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎంతవరకు వచ్చిందనే ప్రోగ్రెస్ సంబంధించి కూడా ఇప్పుడు జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరెవరు వర్క్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఒక కోఆర్డినేషన్ వార్ రూమ్ లాగా ఏర్పాటు చేయడం పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా గంపా వేణుగోపాల్ దాంతో దీన్ని మొత్తం కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి. ఆయన నుంచి మొత్తం ఎప్పటికప్పుడు రిపోర్ట్ కూడా తీసుకొని దీనికి సంబంధించి ఎవరెవరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఏ నియోజకవర్గాలు గతంలో బిఎల్ఓలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన బూత్ లెవెల్లో బూత్ లెవెల్లో కార్యకర్తలను అకామిడేట్ చేయడంలో ఎవరెవరైతే ఇన్ఛార్జ్ గా ఫెయిల్ అయ్యారో వారికి సంబంధించిన ఇప్పటికే రిపోర్ట్ తీసుకొని వారికి హెచ్చరికలు జారీ చేయడం, ఆ విషయంలో ఎక్కడ దాకా వచ్చింది, వారు ఎంతమందిని ఎక్కడెక్కడ రిక్రూట్ చేశారు, ఏ విధంగా వర్క్ నడుస్తుంది, ఎంతవరకు వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ఈరోజు ఆరా తీయబోతున్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చూడబోతున్నారు. ఎవరెవరైతే వర్క్ అనుకున్న దాని స్థాయి కంటే తక్కువగా పర్ఫార్మెన్స్ చేసారో ఆ ప్లేస్ లో ఖచ్చితంగా రిప్లేస్ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ రోజు జూమ్ మీటింగ్ లో ఖచ్చితంగా ఆ అంశంపైనే ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. సంధ్య. ఓకే, రైట్ ప్రతాప్.